హాయ్ గాయ్స్, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కర్బూజా చూసారు అసలు ఎంత పెద్దదైందో. నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ చెట్టు వేస్ట్ అని చెప్పేసి, వేస్ట్ అని అన్నంతకే ఉండి అసలు ఎంత పెద్ద కాయ ఇచ్చింది మనకు. దాంతో పాటే వచ్చింది ఇది కూడా, చూసారు కదా. నేను మొత్తం ఇంకా ఇంత చిన్నవి 3 ఉండేయండి. అవి కూడా ఇవి వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ కూడా ఒకటి ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది. నేను 3 అన్నాను కదండి, అవి 4 మంచిగా ఎదిగితే నాకు 4 కనిపించినాయి అనమాట. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఈ సపోటా నేను హార్వెస్ట్ చేస్తాను, కానీ కొంచెం పండాలి అనమాట. ఇంకా పండితేనే చాలా స్వీట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను అది చెట్టుకి ఎప్పుడైతే మంచిగా పండిద్దో అప్పుడే కాదు అనుకుంటున్నానండి. ఇదైతే టమాటా చెట్టు. ఆ రోజు నేను ఇట్లా అన్నాను, అది ఇరిగిపోయింది, కానీ కాయలు అయితే మంచిగానే వస్తున్నాయండి. అసలు జాంకాయ చెట్టుకి మొగ్గలు చూసారు కదా ఎట్లా వచ్చినాయో. అంటే చిన్న చెట్టుకి ఇట్లా రావటం ఏం చేయాలి అయితే నేను ఇప్పుడు చెబుతానండి ఈ వీడియోలో. చిన్న చెట్టుకి కాయాలంటే అది ఇదిగోండి, ఇంత అయినప్పుడే మనం కట్ చేసుకుంటా ఉంటే చిన్నప్పుడే మనకు మొగ్గలు కానీ కాయలు కానీ ఇస్తుంది. ఈ మధ్య నీమ్ ఆయిల్ సరిగ్గా వాడట్లేదని ఇట్లాంటి పురుగులు కూడా వస్తున్నాయండి. చూసారు కదా అట్లా ఉంది పురుగు. నీమ్ ఆయిల్ అంతకే వేయాలి, నేనైతే మర్చిపోయాను నిజంగా. సరే అయితే మనం వేద్దామండి నీమ్ ఆయిల్. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో వేస్తాను నీమ్ ఆయిల్. దెబ్బకి చచ్చూరుకుంటుంది పురుగు. మీ ముందు వేస్తాను, అది ఎట్లా తల్లడిల్లిద్దో కూడా మీరు చూడండి. ఇప్పుడు చూసారు కదండి నీమ్ ఆయిల్ ఎట్లా పోసాం మేము. పురుగు అట్లా వేస్తే కూడా మీరు చూడొచ్చు. చూసారు కదా ఎట్లా కొట్టుకుంటుందో. ఇంకా రావు, నీళ్ళకిపోయింది గాయస్, అంటే చచ్చిపోయింది అని అర్థం. ఓకేనండి, నేను ఆ ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తా ఉన్నాను చెట్లకి ఇట్లా పురుగులు రాకుండా. మనమైతే ఈ టాపిక్లో ఉన్నాం. సో ఇట్లా నేను చిన్నప్పటికే కట్ చేస్తే మంచిగా మొగ్గలు అయితే ఇచ్చేస్తున్నాను అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.